10 ఏళ్ల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాబట్టి వాటికనే ఏదో బాయ్ బాయ్ చెప్పి కేసీఆర్ 5 ఏళ్ళు అధికారం ఇస్తేనే ఆగం చేసిండు, 10 ఏళ్ళకి ఇస్తే దిమ్మదిరిగిపోయి కథమైపోయాడు. కానీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి అధికారం ఇచ్చినప్పుడు 273 సీట్లు గెలిపించారు దేశం. కానీ రెండవసారి అధికారం ఇచ్చినప్పుడు ఓహో మోడీ చాలా గొప్పోడట, మోడీ పేదోళ్ళ బిడ్డట, మోడీ నాయకత్వంలో మోడీ ఆధ్వర్యంలో దేశం బాగుపడుతుందట అని చెప్పి భావించి రెండవసారి మళ్ళీ ఆశీర్వదించమని చెప్పి కోరితే 303 సీట్లు ఇచ్చి గెలిపించిండు. 303 సీట్లు ఇచ్చిండు ఒక్క భారతీయ జనతా పార్టీకి. ఇవాళ రేపు వారు అంటున్నారు నన్ను ఈసారి దేశం 370 సీట్లు ఇచ్చి ఆశీర్వదించండి ప్రజలారా అని చెప్పి చెప్తున్నాడు ఇవాళ మోడీ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అమ్మ మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు? రెండింటి కోసం వచ్చారు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిపోయింది, హామీలు ఇచ్చిన మళ్ళీ ముఖం కనబడదు. ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిందో నిజమైన ఇది కరుణా నిజమానికి ఇచ్చుకున్నారు. మీరు 2000 రూపాయల పెన్షన్ సరిగా వస్తలేదు. వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు 2000 రూపాయల పెన్షనే ఈ నెల పెన్షన్ మళ్ళీ నెల ఇచ్చిండ్రు. కానీ వీళ్ళు ఏం చేసిండు? 4000 ఇస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నువ్వు ఎంత ఇట్లా డబ్బల ఓటై తెల్లారి రిజల్ట్ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అయితా, నీకు 4000 ఇస్తా అని చెప్పాడు. 3 నెలలు అవుతుంది. ఇప్పుడు కొద్ది రోజులే 3 నెలలు రాలే, 4000 రాలే. మేమెందుకున్నాం? ఇవాళ మా బూరనరసింహ గౌడ్ గారు కానీ మేము కానీ రేపు మమ్మల్ని ఓటేయమని ఎందుకు అడుగుతున్నాం? మాకు ఓటేసి గెలిపిస్తే ముక్కు పిండి 4000 రూపాయల పెన్షన్ చేసి మాది. మాకు ఓటేసి గెలిపిస్తే సకలాంగులకు వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇచ్చే జిమ్మదారి మాది. మాకు ఓటేసి గెలిపిస్తే ఏ రైతాంగానికైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ రుణమాఫీ డబ్బులు ఇవ్వకపోతే గల్లా పట్టి అడిగే జిమ్మదారి మాదే. ఇవాళ నా ఆడబిడ్డలకు బస్సుతో పాటుగా సిలిండర్తో పాటుగా నెలకు ఆ తల్లి మీద భారం పడకుండా కుటుంబ భారాన్ని కొంత ఆదుకుంటా అని చెప్పి నెలకు 2500 రూపాయలు ఇస్తాను నమ్మింది. మీరు ఓటేసినాం. నాకు తెలిసి మరి ఎప్పుడైతే తెలియదు. ఆ 2500 కోసం కూడా మేము కొట్లాడతాం. ఇచ్చినోడు పారిపోతే, ఇచ్చినోడు ముఖం చాటేస్తే వాళ్ళకి గల్లా పట్టి అడిగేటువంటి బాధ్యత మాది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2 పనులు చేస్తుంది. ఒకటి అనేక రకాల హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని కుర్చీ మీద కూర్చొని సామాన్య ప్రజానికాన్ని మోసం చేసి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ మీ పక్షాన ఉండి కొట్లాడి జిమ్మదారు ఒకటో జిమ్మదారు మాది. రెండవ జిమ్మదారు మోడీ గారి కోటేసి గెలిపించింది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు లంచాలకు ఆస్కారం లేకుండా ఇవాళ మీ ఉపాధి హామీ పని ఉన్నది. ఎవ్వడికి రూపాయలు లంచం ఇవ్వకుండా నీ అకౌంట్లలో ఉపాధి హామీ పని పైసలు ఇచ్చేటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. 15 లక్షల వరకు ఇవాళ రుణాలు ఇప్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ డబుల్ బెడ్రూములైనా మిగతా సౌకర్యాలైనా ఇచ్చే జిమ్మదారి మాదే. కాబట్టి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించమని కోరుతున్నా. ఇప్పుడే మా ఎంఆర్పిఎస్ మిత్రులు వచ్చారు. ఎందుకు వచ్చింది అలా? వాళ్ళని ఎవరో పిలిస్తే రాలే. మొట్టమొదటిసారిగా 30 ఏళ్ళుగా నా దళిత జాతిలో మా మాదిగ జాతి దాని ఉపకులాలు మేము పేదోళ్ళం. మాకిచ్చిన అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు వేరే వాళ్ళు కొట్టుకపోతున్నారు. మాకు ఏబిసిడీల వర్గీకరణ కావాలి. దళితులలో అతి పేద దళితులకి ఫలితాలు అందాలని చెప్పి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు. అనేక మంది చనిపోయినారు. గాంధీ భవన్ మీద వాళ్ళ హక్కుల కోసం పోతే 3 మా దళిత బిడ్డలు పెట్రోల్ మంటల్లో మాడిపోయిన సందర్భాన్ని మేము చూసినాం. ఇవాళ అలాంటి సమస్య 30 ఏళ్ళుగా అనేక పార్టీలు వచ్చినాయి రాష్ట్రంలో, దేశంలో అనేక పార్టీలు వచ్చినాయి. కానీ మాదిగ జాతి సమస్యను మాత్రం ఎవరు పరిష్కరించలేదు. 30 ఏళ్ళుగా అరణ్య రోదనగానే మిగిలిపోయింది. కానీ మన మోడీ గారు వచ్చి ఒకటే మాట అన్నాడు, 30 ఏళ్ళుగా ఒక దళిత జాతి, అందులో కడిబీదని కొన్న జాతి మా హక్కులు మాకు కావాలని చెప్పి కొట్లాడితే అది పరిష్కారం కాకపోతే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి కలంకం అని చెప్పి మనం ఉండి ఏం లాభం అని చెప్పి స్వయంగా వాళ్ళను పిలిపించుకొని మీటింగ్ పెట్టి బాజప్తా 30 ఏళ్ళ సమస్య ఏబిసిడీల వర్గీకరణకు పరిష్కారం చూపేటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు. అందుకే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత జాతి
తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి మాదిగ జాతి ఉపగల జాతి ఎక్కడికి పోయినా కూడా ఒకటే అంటున్నారు, అన్నా మా 30 ఏళ్ళ కళ సాకారం కాబోతున్నది. అందుకే మా ఆశీర్వాదం, మా మద్దతు నరేంద్ర మోడీ గారికి మాత్రమే అని చెప్తున్నారు.